చెప్తున్నా. ఆ రోజు స్టీల్ ప్లాంట్ కూడా షిప్ యార్డ్లో కూడా కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటిది సింహాచలం గారు. ఈరోజు నేను కూడా ప్లాంట్ కోసం ఆదుకున్నాను. అంటే మేము కార్మిక నాయకుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మాకు కార్మికుల యొక్క మనోభావాలు చాలా ముఖ్యం. అలాగే ఈ సందర్భం కూడా చెప్పాలి, గంటా గారు కూడా ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అంటే తెలుగుదేశం పార్టీలో ఈ ప్లాంట్ కోసం అనుక్షణం తప్పించే వాళ్ళు ఉన్నారు. మీరు ఎవరికి వెళ్ళండి, ఇక్కడ ఉన్నటువంటి గణబాబు కావచ్చు, ఇటు బండారు సత్యనారాయణ గారు కావచ్చు, రమేష్ బాబు గారు కావచ్చు, అలాగే అటు వంశీకృష్ణ కావచ్చు, వెలగపూడి రామకృష్ణ బాబు గారు కావచ్చు, విష్ణుకుమార్ రాజు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ప్లాంట్ని ఏదో విధంగా, మా గోవింద్ గారు మాకు అవకాశం దొరికినప్పుడల్లా, ఇటు తాతయ్య బాబు గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకా ఇక్కడ చెప్పలేదు నాయకత్వం అంతా, కొంతాల రామకృష్ణ గారు, అనుక్షణం సీఎం రమేష్ గారు, ఈరోజు ఈ కాంబినేషన్లో ఇది అందరూ సమిష్టి కృషితోనే ఇక్కడ ఉన్నటువంటి మనోభావాలు అర్థం చేసుకుని ఈ ప్లాంట్ను పరిరక్షించినటువంటి విషయం సంగతి మీరందరూ గమనించాలి. కనుక నేను అన్నదానికి కూడా ఈరోజు చెప్తున్నాను. ఈరోజు నిన్న మొన్న ఆ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా సులువే. ఏం చేశారు చెప్పండి, ప్లాంట్కి ముందు ఇంత డబ్బులు సరిపోదు, అక్కడ అంత డబ్బులు అని చెప్తున్నారు. ఈ డబ్బులు దేనికోసం ఉపయోగిస్తారని చెప్తున్నారు. ముందు గడిచిన 5 సంవత్సరాలుగా మీరు ప్లాంట్కి ఏం చేశారు, ఎంత తీసుకొచ్చారో చెప్పండి. మీ నాయకుడు ఏమైనా వచ్చాడా? మే జగన్మోహన్ రెడ్డిని తీసుకురాగల కెపాసిటీ ఉందా మీకు? మాట్లాడే ధైర్యం మీకుందా? కనుక పిచ్చి వాగళ్ళు మానండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలు నవ్వుకుంటున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక మళ్ళీ చెప్తున్నాం, మా బాధ్యత రాజకీయ నాయకులుగా మా బాధ్యత సక్రమంగా నిర్వర్తించాం. ఈరోజు ఈ ప్లాంట్ను నడిపించేటువంటి బాధ్యత కార్మికులు, నిర్వాసితులు, క్షమించాలి, కార్మికులు అలాగే యాజమాన్యం యొక్క సమిష్టి కృషితోనే వాళ్ళ భుజస్కంధాలపై ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. మన అందరం కూడా నిర్వాసితుని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఉద్యమాలు చేయండి కానీ ఉద్యమాల మీద బతకొద్దని కూడా కొంతమందికి తెలియజేస్తున్నాను. కానీ ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.